ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, ఇది ఏప్రిల్ మాసం. ఈ రోజున 26వ తారీఖుకి మనం వచ్చేసాం. అయితే మొన్న 22వ తేదీ చార్ధామ్లో ప్రధానమైనటువంటి కేదార్నాథ్ ఆలయం తెరుచుకుంది. దాని గురించి మాట్లాడుకున్నాం. 23వ తారీఖు ఉదయం 6:30 6 మాసాల అనంతరం బద్రీనాథ్ ఆలయం కూడా తెరుచుకుంది. మరి ఆ బద్రీనాథ్ క్షేత్రం అంటే ఏంటి? అక్కడ ఉండేటువంటి అధిష్టాన దైవం ఎవరు? మరి మిగతా 6 బద్రీనాథ్ క్షేత్రాలు ఏమున్నాయి? సప్తబద్రి అంటారు కదా, వాటన్నిటిని గురించి వాళ్ళు తెలుసుకుందాం. కొంచెం ఆలస్యం అవుతోంది, వేరు వేరు కార్యక్రమాల వల్ల బయట ఊళ్ళకి వెళ్ళటం, కొంచెం ఈ జలుబు అనారోగ్యం కూడా కొంత నన్ను ఈ వీడియోలను సకాలంలో చేసి అక్కునూరి వారికి పంపటానికి అవకాశం లేకుండా పోతోంది. అయినా మీరందరూ కూడా ఆదరిస్తున్నారు, సంతోషం. ఈ సప్తబద్రి అనేది భారతదేశంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హిమాలయాలలో ఉన్నటువంటి విష్ణుదేవుడికి అంకితం చేయబడినటువంటి దేవాలయాలు. విశాల్ బద్రి అంటారండి ప్రధానమైనటువంటి క్షేత్రంలో ఉండే విశాల్. సముద్ర మట్టానికి 3133 మీటర్ల ఎత్తులో ఉందండి. అంటే సుమారుగా 10,280 అడుగుల ఎత్తులో ఉన్నది సముద్ర మట్టం నుంచి. అయితే ఈ 7 దేవాలయాల్లో ప్రధానమైనది ఏది అంటే విశాల్ బద్రి. మేము వెళ్ళొచ్చాం. మిగతా 6 బద్రి క్షేత్రాలని చూడలేకపోయినాం, ఒకటే వరదలు కారణంగా. బద్రీనాథ్ మాత్రం అనేక వ్యయ ప్రయాసాలకు వచ్చి వెళ్ళాం. ఒక 2 ఏళ్ళు అవుతుంది, సుమారుగా 1.5 సంవత్సరం దాటింది గట్టిగా. మిగిలినటువంటి 6 దేవాలయాలు ఏమిటి అంటే ఆదిబద్రి, భవిష్యబద్రి, యోగధ్యాయాయన బద్రి, వృద్ధబద్రి, అర్ధబద్రి, ధ్యానబద్రి. పంచబద్రి దేవాలయాలు కూడా ఉన్నాయండి. అయితే ఈ పంచబద్రి దేవాలయాల యొక్క సర్కిల్లో, వలయంలో అర్ధబద్రి మరియు సాధారణంగా ధ్యానబద్రి, కొన్నిసార్లు వృద్ధబద్రిని కూడా మినహాయించారు. కేవలం 5 దేవాలయాలు మాత్రమే చెప్పారు, అది పంచబద్రి. అరుదుగా నారసింహబద్రిని కూడా సప్తబద్రిలో జాబితాలో చెప్పారు. బద్రీనాథ్కి ఎగువన సుమారుగా 24 కిలోమీటర్ల దూరం సతపథ్ అనేటువంటి ప్రాంతం నుంచి, అక్కడి నుంచి దక్షిణం వైపున నందప్రయాగ వరకు విస్తరించి ఉన్నటువంటి అలకనందా నది లోయలో ఉన్నటువంటి విష్ణువు యొక్క నివాసాన్ని అన్ని బద్రీ దేవాలయాలలో ఉన్నటువంటి బద్రీ క్షేత్రం అని ప్రత్యేకంగా పిలుస్తారండి. ఈ బద్రీనాథ్ ఆలయానికి మెట్లు దిగి ఎడం చేతి వైపుకు నడిస్తే అక్కడ ఉష్ణకొండ ఉంది. ఆ తర్వాత బ్రహ్మకపాలం, అక్కడే పిండ ప్రదానం చేస్తాం. బ్రహ్మకపాలం గురించి విడిగా మనం మాట్లాడుకుందాం మరొక వీడియోలో.
అయితే ప్రాచీన కాలం నుండి బద్రీనాథులో ఉన్నటువంటి ప్రధాన ఆలయానికి బద్రీవన్ అంటే పండ్ల తోటలు కలిగినటువంటి అడవి అనేవాళ్ళు. ఈ మార్గం గుండా వెళ్ళే గుర్రం మీద వెళ్ళేవాళ్ళు గతంలో. అప్పుడు గుర్రాలకు మాత్రమే మార్గం ఉండేది, ఈ బస్సులకి ఇవన్నీ కూడా మార్గం లేదు. అయితే బద్రీనాథ్ ప్రధాన పుణ్యక్షేత్రం ప్రస్తుతం రోడ్డు, విమాన మార్గాల ద్వారా బాగా అనుసంధానం చేయబడిందండి ఇవాళ. కానీ ఆలయ కమిటీ నిర్ణయించినటువంటి తేదీలను బట్టి ఏప్రిల్, మే నెలలో తెరుస్తారు, అక్టోబర్, నవంబర్ మాసాలలో మళ్ళీ మూసివేస్తారు. అంటే ఇక్కడ భయంకరమైనటువంటి మంచు కురవటం వల్ల, మైనస్లోకి టెంపరేచర్స్ వెళ్ళిపోవటం వల్ల ఇక్కడ నివాస యోగ్యం కాదు 6 మాసాలు శీతాకాలంలో. అందుకని మూసివేయబడుతుంది. రాజపురోహితుడు ఒకళ్ళు ఉంటారు గుడికి. ఆయన ఏప్రిల్ మాసంలో ఈ దేవాలయం యొక్క ద్వారాలు తెరుస్తారు. అంటే ఒక శుభ ముహూర్తాన్ని నిర్ణయిస్తారు. అది ఈ సంవత్సరం ఏప్రిల్ 23 ఉదయం 6:30 నిర్ణయించారు, తెరిచారు. అయితే మూసివేసే రోజు మాత్రం విజయదశమి వెళ్ళాక మూసివేస్తారు. అయితే ఈ బద్రీనాథ్ కాకుండా మిగిలినటువంటి 6 ఆలయాలు ఎక్కువగా మారుమూల ప్రాంతంలో ఉన్నాయి. అవి వాటిలో కొన్నింటిని గుర్రాల దారుల వెంట ట్రెక్కింగ్ చేయడం మాత్రమే సాధ్యమవుతుంది. బస్సులు లేవు, కార్లు పోవు. మొట్టమొదట మనం చార్ధామ్ అని పిలువబడే 4 పవిత్ర ధామాల్లో తీర్థయాత్ర కేంద్రాలు. ధామ్ అంటే బద్రీనాథ్ అనేది ఉత్తరం వైపు ఉండేటటువంటి ధామం. వాస్తవానికి చార్ధామ్ అనేది చతుర ఆమ్నాయ పీఠాలు ఉన్నవే చార్ధామ్ అని. అంటే ఉత్తరాన బద్రీనాథ్, పశ్చిమాన ద్వారకా, అలాగే దక్షిణాన రామేశ్వరం, ఉత్తరం వైపు తూర్పు వైపు కృష్ణ పరమాత్మ బలరాముడు సుభద్రతో ఉండేటటువంటి దేవాలయం ఉంది కదా, పూరి జగన్నాథం. అది వాస్తవానికి ఇవే చార్ధామ్. కానీ ఇవాళ మరొక చార్ధామ్ కూడా చెబుతున్నారు. అంటే కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి అన్ని కూడా హిమాలయ పర్వతాల్లోనే ఉన్నాయి. వీటిని కూడా చార్ధామ్ అంటున్నారండి. అయితే ఈ చార్ధామ్లో 2 చార్ధాముల్లో ఇది ఉన్నదండి, బద్రీనాథ్. అయితే మన దేశాన్ని, మన హిందూ మతాన్ని ఆచరించే వాళ్ళందరినీ ఏకీకృతం చేయడమే ఆదిశంకర భగవత్పాదుల యొక్క ప్రథమమైన ఉద్దేశం అండి. అందుకనే 4 దిక్కులలో 4 ఆమ్నాయ పీఠాలను నెలకొల్పారు. ఆమ్నాయము అంటే వేదం అండి. గతంలో అనేక సార్లు మంచు తుఫానులు వచ్చినాయి, కొండ చర్యలు విరిగిపడ్డాయి. అందువల్ల ఈ ఆలయం చాలా దెబ్బతిన్నది. మళ్ళీ 19వ శతాబ్దంలో
సింధియా వంశస్థులు, వాళ్ళు కూడా రాజులే. విజయరాజే సింధియా వీళ్ళు ఉన్నారు కదా. అలాగే హోల్కర్లు, ఈ రాజుల యొక్క పోషణతో చిట్ట చివరిసారిగా మళ్ళీ పునరుద్ధరింపబడింది. ఆ దేవాలయమే మనం ఇప్పటికీ చూస్తున్నాం. బద్రీనాథ్ అనేది ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి 4 పవిత్ర దేవాలయాలైనటువంటి ఛోటా చార్ధామ్లో కూడా ఉన్నది. ఇందాక మనం చెప్పుకున్నట్టు ప్రధాన చార్ధాము 4 ఆమ్నాయ పీఠాలు: ఛోటా చార్ధామ్, కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి. అయితే బద్రీనాథ్ అనేది స్కాంద పురాణం ప్రకారం, విష్ణు పురాణం ప్రకారం నరనారాయణ ఋషుల యొక్క తపస్సు చేసినటువంటి ప్రాంతం. ధర్ముడు అనేటువంటి ఆయనకి నారాయణుడు తనని 2గా విభజించుకొని 2 పుత్రులుగా పుట్టాడు. వాళ్లే నరనారాయణుడు. ఆ నరనారాయణులే ద్వాపర యుగంలో కృష్ణార్జునులుగా వచ్చారు. నరుడు అర్జునుడు, నారాయణుడు కృష్ణుడు. అయితే ఈ బదరికాశ్రమం ఒక బహిరంగ ప్రదేశంలో తపస్సు చేశారు నరుడు, నారాయణుడు కొన్ని వేల సంవత్సరాలు. నారాయణుడి యొక్క భార్య లక్ష్మీదేవి ఇక్కడ ఉండేటటువంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుండి తన భర్తని రక్షించుకోవడం కోసం ఒక బదరీ వృక్ష రూపంలో ఆశ్రయం కల్పించింది అని. బదరీ అంటే రేగు చెట్టు అండి. నారద మహర్షి కూడా ఇక్కడే తపస్సు చేశాడు. అంటే అంతేకాదు, అష్టాక్షర మంత్రం, 8 అక్షరాల మంత్రం, ఓం నమో నారాయణాయ, ఎవరికి ఉపదేశం చేయట్లేదండి నేను, నాకు అర్హత లేదు, అనేటువంటి దివ్య మంత్రాలను పఠిస్తూ నారదుల వారు ఈనాటికి తపస్సు చేస్తూ ఉంటాడు అని నమ్ముతారు. అంతేకాదు, నరనారాయణులు కూడా తమ దివ్య రూపంతో ఇక్కడ తపస్సు ఆచరిస్తూ ఉంటారు అని కూడా నమ్ముతారు. అంతేకాదు, నారదమునికి ఒక మాట చెప్పాడు విష్ణుమూర్తి. నారద, నా యొక్క దివ్య రూపం నరనారాయణుల రూపంలో ఇక్కడే తపస్సు చేస్తూ ఉంటుంది. ఈ క్షేత్రాన్ని ఎప్పుడు కూడా సందర్శించే వాళ్ళని అనుగ్రహిస్తూ ఉంటారు అని చెప్పాడు. భాగవతం ఏం చెప్పిందంటే, బదరికాశ్రమంలో భగవంతుడు అయినటువంటి విష్ణువు నరనారాయణుల ఋషులుగా అవతారం ధరించి అనాది కాలం నుంచి ఇప్పటి వరకు సమస్త జీవుల యొక్క సంక్షేమం కోసం గొప్ప తపస్సు చేస్తూ ఉన్నారు అని చెప్పింది. ఇది 3వ స్కంధంలో 4వ అధ్యాయంలో 22వ శ్లోకంలో చెప్పిన మాట. ఆలయ నిర్మాణంలో గర్భగృహం ఉంది, గర్భాలయం, దర్శన మంటపం ఉంది, సభా మంటపం ఉంది. అంటే 3 భాగాలుగా ఉంటుంది, 3 ప్రాంగణాలుగా ఉంటుంది. గర్భాలయంలో మధ్యలో బద్రీనారాయణమూర్తి ఉంటాడు. ఇది నల్లటి రాయితో చెక్కబడి ఉంటుంది. కేవలం 1 మీటర్ ఎత్తు మాత్రమే ఉంటుంది. అంటే 3.3 అడుగులు ఎత్తు, 40 అంగుళాలు ఎత్తు అంతే. 4 చేతులు ఉంటాయి. ఒక చేతిలో శంఖం ఉంటుంది, మరొక చేతిలో సుదర్శన చక్రం ఉంటుంది. ఒక చెయ్యి పైకెత్తి ఉంటుంది, అభయహస్తం ఇచ్చినట్టు. ఈ 2 పైకి ఉంటాయి, శంఖము, సుదర్శన చక్రం ధరించిన చేతులు. మిగిలిన 2 చేతులు యోగ ముద్రలో ధ్యాన భంగిమలో ఒడిలో పెట్టుకుంటాడు. 2 చేతులన్నీ కలిపి ఒడిలో పెట్టుకుంటాడు. ఒక 2 చేతుల్లో శంఖం, మరొక చేతిలో
సుదర్శన చక్రం ఉంటుంది. ఈ రెండు చేతులు పైకి ఉంటాయి. ఆదిశంకర భగవత్పాదులు అలాగే రామానుజాచార్యులు కూడా ఇక్కడికి విచ్చేసి ఈ విగ్రహాన్ని పూజించారు అని చెప్తారు స్థల పురాణంలో. గర్భాలయంలో కుడివైపున నరుడు ఉంటాడు, నారాయణ ఋషి ఉంటాడు. బద్రీనారాయణుడు సాక్షాత్తు విష్ణు స్వరూపుడండి. వీళ్ళిద్దరూ ఆయన అంశతో వచ్చిన వాళ్ళు, నరుడు నారాయణుడు. నారదుడు కుడివైపు మోకరిల్లి ఉంటాడు, ముందు వైపు. అతన్ని చూడటం కష్టం, ఎందుకంటే బాగా కనపడ్డు. ఎడమ వైపున సమస్త సంపదలకి నవనిధులకి ఆధిపత్యం వహించే కుబేరుడు ఉంటాడు. అలాగే విష్ణుమూర్తి యొక్క వాహనమైన గరుత్మంతుడు ఉంటాడు. ఈ బదరీ నారాయణుడికి ఎడమ వైపున ముందు మోకరిల్లి ఉంటాడు గరుత్మంతుడు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు తన వాహనంగా ఉపయోగపడటానికి. ప్రవేశ ద్వారం వద్ద ఉన్న రెక్కలు హనుమంతుడు మరియు జ్ఞానానికి అధిపతి అయినటువంటి వెండి గణేశుడి యొక్క చిత్రాలతోటి అలంకరణ చేయబడి ఉంటాయి. ఇకపోతే ఆలయం చుట్టూ ఉన్నటువంటి ఒక ప్రాకారం ఉంది. అందులో లక్ష్మీదేవి ఒక చిన్న మందిరంలో ఉంటుంది. అమ్మ మేము దర్శించాం. కేరళకు చెందినటువంటి నంబూద్రి బ్రాహ్మణులు ఇక్కడ ప్రధాన పూజారులుగా పనిచేస్తారండి. నంబూద్రి బ్రాహ్మణులు అంటారు వాళ్ళని. వాళ్ళే అతిరుద్ర మహాయాగాన్ని కూడా చేయగలిగినటువంటి దిట్టలు వాళ్ళు. ఇంకా ఆదిబద్రి, ఈ సప్తబద్రి ఆలయాల్లో మొదటిది ఆదిబద్రి. ఇది ఒక పురాతనమైన క్షేత్రం అండి. ఈ క్షేత్రం ఎక్కడుందండి? చమోలి జిల్లాలో కర్ణప్రయాగ అంటే పిండార్ నది, అలకనంద ఈ రెండింటి యొక్క సంగమ ప్రాంతంలో ఉంది. అయితే సంప్రదాయం ప్రకారం ఈ ఆలయాలన్నింటినీ ఆదిశంకర భగవత్పాదులే నిర్మించారు అని చెబుతున్నారు. దేశంలో ఉండే నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి వస్తారు. అయితే ఆ నాలుగు మూలల నుంచి వచ్చే భక్తులందరినీ కూడా ప్రభావితం చేయడానికి, హిందూ మతాన్ని వ్యాప్తి చేయడానికి ఆదిశంకర భగవత్పాదులు ఈ ఆలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు అని. ప్రాచీన కాలంలో వాతావరణ పరిస్థితుల అనుకూలంగా లేకపోయినందువల్ల ప్రధాన బద్రీనాథ్ ఆలయం మార్గం మూసివేయబడ్డప్పుడు యాత్రికులు ఈ ఆలయంలో విష్ణువుని పూజించుకునేవాళ్ళు. చూడండి, ప్రధాన ఆలయంలోకి వెళ్ళటానికి కుదరదప్పుడు, చలికి మూసేస్తారు. కాబట్టి ఇక వృద్ధబద్రి లేదా వృద్ధబద్రి అని కూడా పిలుస్తారు. ఇది ఒక నిరాడంబరమైన పుణ్యక్షేత్రం అండి. రిషికేశ్, జ్యోతిర్మఠం, బద్రీనాథ్ ఈ మూడింటిలో కలిపేటటువంటి రహదారి మీద జ్యోతిర్మఠ దగ్గర నుంచి ఒక 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు జ్యోతిర్మఠలోని రూములు తీసుకున్నాం. అక్కడ రాత్రికి బస చేయాలనుకున్నాం హరిద్వార్ నుంచి బయలుదేరినప్పుడు. కానీ వాతావరణం ఆకస్మికంగా మారిపోయి కొండ చర్యలు విరిగిపడటం వల్ల జ్యోతిర్మఠానికి వెళ్ళలేకపోయినాం. దానికంటే ముందే ఒక 20 కిలోమీటర్ల ముందర రూములు తీసుకొని ఉండవలసి వచ్చింది. అది కూడా ఉత్తుంగ తరంగాలతో ప్రవహించే మందాకిని తీరంలోనే ఆ లాడ్జి ఉన్నది. నిద్ర పడితే ఒట్టు, ఎందుకంటే ఆ తరంగ ఘోష అట్లా ఉన్నదన్నమాట. ఆ తలుపులన్నీ కిటికీలన్నీ వేసుకుంటే తప్ప నిద్రపోలేకపోయినాం ఆ రోజు రాత్రి.
అంతటి ఉత్తుంగ తరంగాలతో ప్రవహిస్తూ ఉంటుందండి మందాకిని. ఇది సముద్ర మట్టానికి 4530 అడుగులు మాత్రమే ఉంటుందండి. ఈజీగానే వెళ్ళొచ్చు మనం. ఇక్కడ తపస్సు చేసిన నారద మహర్షికి విష్ణువు వృద్ధుడి రూపంలో ప్రత్యక్షమైనట్టు. అందువల్ల ఈ ఆలయాన్ని వృద్ధ బద్రి అంటారు. ఈ విగ్రహం కూడా నారాయణుడిది వృద్ధుడి రూపంలో ఉంటుంది. పురాణాల ప్రకారం బద్రీనాథుడి యొక్క విగ్రహాన్ని ఆరోగ్యం ఈ జలుబే, ఎండాకాలం జలుబు తగ్గటలా. దేవశిల్పి అయినటువంటి విశ్వకర్మ ఈ విగ్రహాన్ని చెక్కి మొట్టమొదట పూజించాట. కలియుగ ప్రారంభంలో విష్ణువు ఈ ప్రదేశం నుండి వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకున్నాడు. ఆ తరువాత ఆదిశంకరుడు నారదకుండ్ అనేటువంటి చెరువులో పాక్షికంగా దెబ్బతిన్నటువంటి ఈ విగ్రహాన్ని కనిపెట్టి దానిని ప్రధాన బద్రీనాథ ఆలయంలోనే ప్రతిష్ఠించారు. పురాణాల ప్రకారం బద్రీనాథ ఆలయంలో ప్రతిష్టాపనకు ముందు ఆదిశంకరుడు ఇక్కడ బద్రీనాథుడిని పూజించారు. ఈ ఆలయం సంవత్సరం పొడుగునా తెరచి ఉంటుంది. ఎందుకంటే 4500 అడుగులు ఎత్తే కాబట్టి ఇబ్బందిగా ఏమి ఉండదు. దక్షిణ భారతదేశానికి చెందినటువంటి బ్రాహ్మణులు ఈ ఆలయంలో ప్రధాన పూజారులుగా పనిచేస్తారు. చూసారా, మన దక్షిణ భారతీయులు, ముఖ్యంగా కేరళీయులు చాలా చాలా జ్ఞాన సంపన్నులండి. అందుకనే దాన్ని దేవభూమి అన్నారు. అది కూడా. ఇక భవిష్య బద్రీనాథ్. ఈ భవిష్య బద్రి సముద్ర మట్టానికి 9000 అడుగుల ఎత్తులో ఉందండి. జ్యోతిర్మఠం నుండి 17 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సుభైవ్ అనేటువంటి ఒక గ్రామంలో ఉందండి. ఇక్కడికి దట్టమైన అడవి గుండా ట్రెక్కింగ్ ద్వారా మాత్రమే చేరుకోగలుగుతాం. మానస సరోవరానికి వెళ్లే పురాతన యాత్రా మార్గంలో ఇది ఉంటుందండి. ఈ భవిష్య బద్రికి జ్యోతిర్మఠం నుండి 19 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సల్దార్ వరకు మోటార్ వాహనాలు వెళ్లే రహదారి ఉందండి. అంటే కార్లు అవి వెళతాయి. అక్కడ నుండి ఆలయానికి చేరుకోవాలంటే 6 కిలోమీటర్లు వెళ్ళాలి. ట్రెక్కింగ్ చేయాల్సిందే. ఈ భవిష్య బద్రి పురాణ గాథ ప్రకారం ఒక దుష్టశక్తి ప్రపంచాన్ని ఆవరించినప్పుడు నరనారాయణ ఋషులు బద్రీనాథ్కు వెళ్లే మార్గాన్ని కొన్ని రాళ్లతోటి అడ్డుకున్నారు, అడ్డం పెట్టారు. ఆ పర్వతాలకు కూడా నరనారాయణ పర్వతాలు అన్నారు. ఆ పవిత్ర పుణ్యక్షేత్రం చేరుకోవటానికి వీలు లేకుండా మారిపోతుంది దానివల్ల. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ప్రపంచం నాశనం అయిపోయి ఒక కొత్త ప్రపంచం స్థాపించబడుతుంది ఆనాడు. అందుకనే భవిష్య బద్రి అన్నారు. అప్పుడు ఇప్పుడుండే అసలు బద్రీనాథ్ పుణ్యక్షేత్రానికి బదులుగా భవిష్య బద్రి ఆలయంలో ఇప్పుడుండే బద్రీనాథుడిని ప్రతిష్ఠ చేసి ఆయన వెలుస్తాడు. అక్కడ ప్రత్యక్షం అవుతాడు, పూజింపబడతాడు. జ్యోతిర్మఠంలో ఉన్నటువంటి నరసింహ బద్రి పుణ్యక్షేత్రం
ఈ భవిష్య బద్రి పురాణ గాథల్లో దగ్గర సంబంధం కలిగి ఉన్నదండి. ప్రస్తుతం భవిష్య బద్రిలో విష్ణువు యొక్క 10 అవతారాలలో ఒకటైనటువంటి నరసింహావతారం విగ్రహం ఉందండి. ఇక యోగధ్యాన బద్రి, ఈ యోగధ్యాన బద్రి అనేది యోగ బద్రి అని కూడా అంటారు. ఇది పాండుకేశ్వర్ దగ్గర 6000 అడుగుల ఎత్తులో ఉన్నదండి. గోవింద ఘాట్కి దగ్గరలో ఉంటుంది. బద్రీనాథ్ ఆలయం లాగానే ఇది కూడా చాలా పురాతనమైంది. హనుమాన్ చెట్టి నుండి 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఒక పురాణ ఇతిహాసం ప్రకారం మహాభారతంలోని 5 పాండవుల యొక్క తండ్రి అయినటువంటి పాండు మహారాజు తమ పూర్వజన్మలలో సన్యాసులుగా ఉన్నటువంటి 2 జత జింకలను చంపిన పాపం నుండి విముక్తి పొందటానికి విష్ణుమూర్తిని ప్రతిష్టాపించి ఇక్కడ తపస్సు చేశాట. మహాభారతం ఆది పర్వంలో ఉందండి. కిందముడు అనేటువంటి మహర్షి ఆయన. పాండవులు కూడా ఇక్కడే జన్మించారని, అదే శతశృంగ పర్వతం అని కూడా అంటారు దాన్ని. ఇక్కడే పాండరాజు దేహత్యాగం చేశాడు. మాద్రిని సమీపించబోయి కిందముడి యొక్క శాపం వల్ల మరణించి మోక్షం పొందాడు. పాండురాజు యోగజ్ఞాన బద్రి ఆలయంలో విష్ణువు యొక్క కంచు విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు అని స్థల పురాణం చెబుతోంది. అయితే ఈ విగ్రహం ధ్యానభంగిమలో ఉంటుంది. అందువల్ల ఇక్కడ ఉండేటటువంటి స్వామిని యోగధ్యాన్ బద్రీనాథ్ అంటారు. ఈ విగ్రహం మనిషి ఎత్తులో ఉంటుంది. అంతేకాదు శాలగ్రామ శిల నుండి చెక్కబడింది. మహాభారత యుద్ధంలో తమ దాయాదులైనటువంటి కౌరవులందరినీ చంపినటువంటి తర్వాత పాండవులు పశ్చాత్తాపడటానికి ఇక్కడికి వచ్చారు, ఆ పాపం పోగొట్టుకోవటానికి. వాళ్ళు తమ హస్తినాపుర రాజ్యాన్ని తమ మనవడైనటువంటి పరీక్షిత్తుకి అప్పగించి హిమాలయాల్లో తపస్సు చేయటానికి వెళ్ళారు. అదే స్వర్గారోహణ. ఇక్కడ లభించినటువంటి రాగి ఫలకాల శాసనాలు కచ్చూరి అనేటువంటి రాజుల పరిపాలనని చెబుతున్నాయి. ఈ ప్రాంతం పంచల్ దేశ్ అని పిలువబడిందండి. ఇప్పుడు అధికారికంగా ఉత్తరాఖండ్గా గుర్తించారు. బద్రీనాథ్ ఆలయం మూసివేసినప్పుడు యోగజ్ఞాన బద్రీని కూడా, అందులో ఉండే ఉత్సవమూర్తిని పాండు మహారాజు ప్రతిష్టాపించాడన్నామే కంచు విగ్రహం. అప్పుడు ఈ శీతాకాలపు నివాసంగా పరిగణిస్తారు ఈ ఆలయాన్ని. అందువల్ల ఈ ప్రదేశంలో ప్రార్థనలు చెయ్యకుండా తీర్థయాత్ర పూర్తి కాదు అని చెప్పారండి. మన దక్షిణ భారతదేశం నుండి వచ్చినటువంటి భట్లు అనేటువంటి పూజారి వంశం వాళ్ళు ఇక్కడ ప్రధాన అర్చకులుగా ఉంటారు. ఇక ధ్యాన్ బద్రి, ఈ ధ్యాన్ బద్రి సముద్ర మట్టానికి 7000 అడుగుల ఎత్తులో ఉందండి. ఉర్గం అనేటువంటి లోయలో ఉంది. గంగా నది ఒడ్డున ఉన్నది. నేషనల్ హైవే 7 చమోలి నుంచి జ్యోతిర్మఠకు వెళ్లే రహదారి మీద ఉన్నటువంటి హెలాగ్ చట్టి అనేటువంటి ప్రాంతం నుంచి చేరుకోవచ్చు ఇక్కడికి. అయితే దేవగ్రామ్ వరకు ట్యాక్సీలో కానీ బస్సులో కానీ వెళ్ళొచ్చు. అక్కడి నుంచి 3 కిలోమీటర్ల దూరం మాత్రం ట్రెక్కింగ్ చేస్తేనే వెళ్ళగలుగుతాం ఈ ధ్యాన్ బద్రికి. పాండవ వంశానికి చెందినటువంటి పురంజయుడు అనేటువంటి ఒక మహారాజు, ఆయన కుమారుడైనటువంటి ఊర్వరిషితో ముడిపడి ఉన్నది ఈ ఆలయం. అతడు ఉర్గం అనేటువంటి ప్రాంతంలో తపస్సు చేసి ఈ బద్రి ఆలయాన్ని స్థాపించాడు. ఇక్కడ విష్ణుమూర్తి యొక్క విగ్రహం 4 చేతులతో నల్ల రాతితో చెక్కబడి ఉంటుందండి. అది కూడా ధ్యాన భంగిమలో ఉంటుంది. ఆది శంకరాచార్యులు గారు నిర్మించిన
శివాలయం కూడా ఇక్కడే ఉంటుంది. పంచకేదార్ అంటారు కదా, దాంట్లో ఒకటి కపిలేశ్వర్ అంటారు. ఇక్కడికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది కూడా ట్రెక్కింగ్ చేసుకునే పోవాలి. ఇక నారసింహ బద్రి జ్యోతిర్మఠంలో ఉన్నటువంటి నారసింహ ఆలయం మేము దర్శించాం. దీనిని నారసింహ బద్రి లేదా నరసింహ బద్రి అని కూడా పిలుస్తారు. ఇది భవిష్య బద్రి పురాణగాథతోటి దగ్గర సంబంధం కలిగి ఉందని గతంలో చెప్పుకున్నాం. అయినప్పటికీ సాధారణంగా దీనిని ప్రసిద్ధమైనటువంటి పంచబద్రి లేదా సప్తబద్రిలలో ఒకటిగా పరిగణించరు. కొన్నిసార్లు దీన్ని అర్ధబద్రికి బదులుగా సప్తబద్రి జాబితాలో చేర్చారు. ఇక్కడ నరసింహుడు ప్రధానమైనటువంటి దైవం. 8వ శతాబ్దంలో కాశ్మీరీ రాజు లలితాదిత్యుడు శాలగ్రామ శిలతోటి తయారు చేయించాడు. అయితే ఈ విగ్రహం స్వయంభూ అని కొంతమంది నమ్ముతారు. ఈ విగ్రహం కేవలం 10 అంగుళాల ఎత్తులో ఉంటుంది, అంతే. 10 అంగుళాలే ఎత్తు, అడుగు కూడా ఉండదు. ఇక్కడ స్వామి పద్మాసనంలో కూర్చున్నట్టుగా ఉంటాడు. విగ్రహం యొక్క ఒక చెయ్యి కాలక్రమేణా క్షీణించి చివరికి రాలిపోతుంది అని నమ్ముతారండి. ఆ చెయ్యి ఎప్పుడైతే అదృశ్యమైపోతుందో ప్రధాన బద్రీనాథ్ ఆలయం కూడా ఇక ప్రపంచానికి శాశ్వతంగా మూసివేయబడుతుంది. అప్పుడు బద్రీనాథ్ భవిష్య బద్రి ఆలయానికి తరలి వెళ్ళిపోతాడు. అయితే ఈ ప్రళయ సంఘటనతోటి కలియుగం కూడా సమాప్తమైపోయి సత్యయుగం మళ్ళీ మొదలవుతుంది, కృతయుగం. అప్పుడు బద్రీనాథ్ ఆలయం మళ్ళీ పునఃస్థాపించబడుతుంది. శీతాకాలంలో ప్రధాన బద్రీనాథ్ ఆలయం మూసివేసినప్పుడు ఈ బద్రీనాథ్ పూజారులు ఈ ఆలయానికి తరలి వస్తారు. ఇక్కడ ఉండే బద్రీనాథుడికి తమ పూజలను కొనసాగిస్తారు. ఈ నారసింహ బద్రిని ఇక్కడ నారసింహ విగ్రహంతో పాటు ఈ ఆలయంలో బద్రీనాథుడి యొక్క విగ్రహం కూడా ఉందండి. ఇంతటి అద్భుతమైనటువంటి క్షేత్రాలు ఉన్నటువంటి ఉత్తరాఖండ్ నిజంగా అత్యంత శ్లాఘనీయం అండి. మనం కూడా ఎప్పుడైనా భగవంతుడు అనుగ్రహిస్తే ఆ క్షేత్రాలకు వెళ్ళి ఆ మిగిలిన క్షేత్రాలు, ప్రధాన బద్రీ చూశాం కానీ మిగతావి చూడలేదు కదా, వాటిని కూడా దర్శించడానికి కావలసినటువంటి ఆర్థిక, శారీరక, మానసిక పుష్టిని ఆ బద్రీనాథుడు మనందరికీ అనుగ్రహించుగాక. స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.